మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. లెంట్లోని 4వ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు యెషయా గ్రంథము 42వ అధ్యాయం 6 నుండి 7, మత్తయి సువార్త 20వ అధ్యాయం 29 నుండి 34, ఉత్తర ప్రచుత్ర భాగం 43. 3 పాఠ్య భాగాల ఆధారంగా మనకి ఇవ్వబడిన ధ్యానాంశము దార్శనికము, విజన్. త్రియేక దేవుని నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ 3 పాఠ్య భాగాల నుండి మనము ఈరోజు ధ్యానం చేయబో అంశము విజన్, దార్శనికము. అంటే లోతైన అనుభవము కూర్చి ఆలోచించటం, లోతుగా ఏదైనా ఒక విషయం గురించి ఆలోచించే విధానాన్నే విజన్ అని పిలుస్తారు. దార్శనికము అనే దానిని అంధత్వం నుండి వెలుగు వైపుకు చూపించే ఒక అద్భుతమైన ఆశీర్వాదంగా మనం చూస్తాం. ప్రియులారా, మనము ప్రత్యేకంగా ఈ పాఠ్య భాగాలను మనం చూస్తే ప్రభు ఇచ్చినటువంటి దార్శనికము లేక ప్రవచన దార్శనికత, దేవుని సేవకుని దర్శనం, అంధులు కన్నులు తరచుటకై యెషయా గ్రంథం 42:6 నుండి 7 వచనాలు. అదేవిధంగా క్రీస్తు యొక్క దార్శనికత మనం జ్ఞాపకం చేసుకుంటే విశ్వాసము చూపించిన చూపు. ప్రజలు గుర్తించలేకపోయారు, కానీ అంధులు గుర్తించినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తాం. అదేవిధంగా ఉత్తర ప్రచుత్ర భాగం 43లో ప్రార్థనా దార్శనికత, వెలుగు కోసము ఆత్మ కేక. కీర్తన 43:3, నీ వెలుగును నీ సత్యమును నాకు తెలియచేయము అని ప్రార్థించటం. ఈ 3 కూడా ముందుటి దృష్టితో జరగబోయే సంగతులను గురించి ఆలోచించటం. ఈ ప్రవచన దార్శనికతను మీరు ఆలోచన చేస్తే వారి కన్నులు తెరవబడటం, దేవుడు ఆత్మీయ కన్నులను తెరిచేటువంటి పరిస్థితిని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 42వ అధ్యాయము 6-7 వచనాల్లో మనకు చాలా స్పష్టంగా ప్రభువు జ్ఞాపకం చేయడం మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా క్రీస్తు యొక్క దార్శనికతలో విశ్వాసము చూపించినటువంటి చూపుని మనం చూస్తాం. అక్కడ స్పష్టమైన చూపున్న వారు యేసును గుర్తించలేకపోయారు, కానీ అంధులుగా ఉన్నవారు క్రీస్తును ప్రభువుగా గుర్తించగలిగారు అనే విషయాన్ని మనం ఆలోచించాలి. అంటే దార్శనికత అంటే జరగబోయే వాటి కొరకు, లేకపోతే వారు ఏ ఆలోచన కలిగి ఉన్నారో, ఏ దర్శనం అయితే కలిగి ఉన్నారో అది వారి జీవితంలో జరిగించుకోవాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక లోతుగా కలిగి ఉండడమే విజన్ అనే విషయాన్ని మనం చూస్తాం. అందుకే సామెతల గ్రంథకర్త అంటాడు, వేర్ దెర్ ఈజ్ నో విజన్ ద పీపుల్ పెరిష్. నీకు ఒక విజన్ అయితే లేకపోతే, నీలో దేవోక్తి లేని ఎడల జనులు అనేవారు నశించిపోతారు అని సామెతలు 29:18లో చాలా స్పష్టంగా ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ రోజున దర్శనం లేనటువంటి ప్రజలు నశించిపోతారు. వారి జీవితంలో ఒక గోల్, ఒక దర్శనం అనేది కలిగి ఉండాలి. నేను ఎలా చేయాలి, నేను ఎలా ఉండాలి, దేవునిలో నా జీవితాన్ని ఎలా కట్టుకోవాలి, ఏదైనా ఒకటి సాధించాలి అనేటువంటి ఒక దర్శనం ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలి అని ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ప్రవచనాత్మకమైన దార్శనికత, క్రీస్తు యొక్క దార్శనికత, ప్రార్థనా దార్శనికత 3 కూడా మనలను బలపరుస్తూ ఉండగా, మన జీవితంలో ఏదైనా ఒకటి సాధించాలి అన్నప్పుడు ఆ దర్శనం, ఆ విజన్ను మనం పొందుకోవడానికి, ఆ విజన్ని మన జీవితంలో సంపాదించుకోవడానికి మనం ఏమి చేయాలో ఈ యొక్క భక్తులు, అంధభక్తుల ద్వారా, అంధులుగా ఉన్నటువంటి భక్తులు, అంధభక్తులు అని అంటే శారీరక సంబంధమైనటువంటి అంధత్వమే తప్ప ఆత్మ సంబంధమైన అంధత్వం వారిలో లేదు. అతడు శారీరక సంబంధమైన అంధత్వాన్ని కలిగి ఉన్నాడు, కానీ అక్కడ ఆత్మీయ అంధులు చాలామంది ఉన్నారు. కానీ ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మత్తయి సువార్త 20వ అధ్యాయము 29 నుండి 34 వరకు ఉన్నటువంటి ఈ భాగంలో వారు కలిగి ఉన్న దర్శనము, ఆత్మీయ మనోనేత్రాలతో వారు చూశారు. ఎలాగైనా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి వారి కన్నులు తెరుచుకోవాలి, నేను మీకేమి చేయగోరుచున్నానని అడిగినప్పుడు వారు, ప్రభువా మా కన్నులు తెరవవలననిది. చూసారా, కన్నులు తెరుచుకునేటువంటి దర్శనం వారు కలిగి ఉన్నారు. అంటే యేసు కన్నులను తెరవగలడు,
ఆయన స్వస్థపరచు దేవుడు అని వారి జీవితంలో చక్కటి నమ్మకం ఉంది. ఏం కావాలని అడిగినప్పుడు ప్రభుని అడిగినటువంటి ఆ అక్కరతను మీరు చూడండి. వారు ఏమడిగారు? కన్నులు తెరవాలి అంటే వారు గుడ్డితనంలో ఉన్నారు, గుడ్డివారిగా ఉన్నారు, త్రోవ పక్కన కూర్చున్నారు, వారు ఎరుకో బయట వారు ఉన్నారు. అలాంటి పరిస్థితులలో వారి జీవితంలో ప్రభువు దగ్గరికి వెళ్ళి చూపు పొందుకోవాలి అనే ఆలోచన వారి జీవితంలో యేసుని గురించి విన్న వెంటనే వారికి వచ్చింది. అది ఒక అద్భుతమైన దర్శనం. మనము పెట్టుకునేటువంటి దర్శనాలు అయితే మన జీవితాల్లో కలిగి ఉండేటువంటి గురి, ఆశ కూడా చాలా ఉన్నతంగా ఉండాలి, పెద్దగా ఉండాలి, దేవుని కొరకు గొప్ప కార్యాలను చేసేదిగా ఉండాలి. అందుకే విలియం కేరీ అనేటువంటి ఆయన 1761లో ఇంగ్లాండ్లో జన్మించి 1793లో భారతదేశానికి ఆయన రావడం జరిగింది. వచ్చినటువంటి ఆయన ఎంతో గొప్ప పరిచయం చేసి ఆయన ఆధునిక ప్రేషితోద్యమ పితామహుడిగా ఆయన నామకరణం ఆయనకి చేయబడింది. అద్భుతమైనటువంటి సేవ పరిచర్య ఆయన చేశాడు. ఆయన అంటాడు, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. దేవుని కొరకు గొప్ప కార్యాలను నీవు చేపట్టాలి, దేవుని యొద్ద నుండి గొప్ప కార్యాలు ఆశించాలి. మనమందరం దేవుని యొద్ద నుండి గొప్ప కార్యాలు ఆశిస్తాం. మన జీవితంలో మనం చేయలేని కార్యాలు, మన వల్ల కాని కార్యాలను ప్రభువుని అడుగుతాం. ప్రభువుని ప్రార్థించేవి మీరు గనక దానిని ధన రూపేణ గనక మార్చగలిగితే లక్షల్లో దాని యొక్క వాల్యూ ఉంటుంది. ఈరోజు మీరు గమనించండి, ప్రభువుని ఏమడుగుతాం? ఒక 1000 రూపాయలకు సంబంధించిన అవసరత మనకు వచ్చినప్పుడు, అది మనం తీర్చుకోగలిగినప్పుడు అది దేవుణ్ణి అడగం. ఒక 10,000కి ప్రభువుని అడగం. మనకు శక్తికి మించి ఒక వివాహం అన్నా, ఉద్యోగం అన్నా, ఆరోగ్యం అన్నా, ఎట్లా మన చేతుల్లో లేనివి మన శక్తికి మించినవి మాత్రమే దేవుణ్ణి అడుగుతాం మనం. అంటే దేవుణ్ణి పెద్దవి అడిగిన నీవు అదే రీతిలో పెద్దవి దేవుని కొరకు చెయ్యాలి ప్రియులారా. అదే విలియం కేరీ చెప్తాడు, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. దట్ ఈస్ ద విజన్. అదే విజన్, ఆ ఆత్మీయమైనటువంటి విజన్, స్పిరిచువల్ విజన్ మనం కలిగి ఉండాలండి ప్రియులారా. దార్శనికము మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు మనము గొప్పగా ప్రభు దృష్టిలో ఎంచబడతాము. ప్రియ విశ్వాసి, ఇక్కడ మీరు చూడండి, ఎలాగైనా ప్రభు యొద్దకు వెళ్ళాలి, ఆయన చేత ఈ యొక్క చూపును నేను పొందించుకోవాలనుకుని ఇద్దరు ఆలోచించి వారి యొక్క ప్రయాణం ప్రారంభించారు. దానిలో వారు విజయం సాధించారు. ఎలాగా మనం చూస్తే చివరి వచనంలో అంటారు, ఇదిగో యేసు కనికరపడి వారి కనులు ముట్టెను, వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. ఇక్కడ చూసారా ఎంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదం ప్రియులారా. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, త్రోవ ప్రక్క నుండి ఎందుకు పనికిరాని వారు ఉండి వారు ఎలాంటి విలువ లేని వారుగా ఉన్నటువంటి వారి దగ్గరికి ప్రభు వచ్చి నీకేం కావాలని అడగడమే మాత్రమే కాదు, వారికి చూపునివ్వడము, వారిద్దరిని కూడా ఆయన శిష్యులుగా మార్చుకోవడము, వారు అదే కృతజ్ఞత కలిగి దేవునితో ముందుకు వెళ్ళడం అనేది మనం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాం. ప్రియ విశ్వాసులారా, వారి దర్శనము నెరవేరింది, వారు కలిగి ఉన్న కోరిక నెరవేర్చుకున్నారు, వారి విజన్ని వారు ఫుల్ఫిల్ చేసుకున్నారు. దానికి కారణము కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. 3 సంగతులు. మొదటిది, మీరు ఆలోచన చేస్తే మన దర్శనము నెరవేర్చబడ్డానికి, మనలో ఉన్నటువంటి ఆలోచన నెరవేర్చుకోవడానికి మనం కలిగి ఉండవలసిన మొట్టమొదటిది ఏంటి తెలుసా? అనుకున్న వెంటనే కార్యరూపం చేయాలి. అదే క్రియాకేక. ఇక్కడ 30వ వచనాన్ని మీరు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు 30వ వచనంలో చాలా స్పష్టంగా ఇక్కడ మనకి ఇదిగో త్రోవ ప్రక్కను కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గం వెళ్ళుచున్నాడని విని, ప్రభువా దావీదు కుమారుడా మమ్ము కరుణింపమని కేకలు విన్నారు. విన్న వెంటనే క్రియను ప్రారంభించారు. అదే క్రియాకేక. క్రియలతో కూడినటువంటిది. క్రియను వెంటనే ప్రారంభించారు. ఏమాత్రము తడవు చేయలేదు వారు. చాలాసార్లు మనలో విజన్స్ కలిగి ఉంటాం, మనం ఒక దర్శనం కలిగి ఉంటాం, మన జీవితంలో ఒక గోల్ని మనం కలిగి ఉంటాం. అది ఆధ్యాత్మికంగా కావచ్చు, లేకపోతే శారీరకంగా కావచ్చు, ఏదైనా ఒక దర్శనం కలిగి ఉన్నప్పుడు దాన్ని వెంటనే మనం క్రియలలోనికి దాన్ని మళ్ళించాలి. అది క్రియలలోకి మళ్ళించకుండా మనము దానిలో ఈ ఒక రకమైనటువంటి బద్ధకాన్నో లేకపోతే ఒక రకమైనటువంటి అలసత్వాన్నో మనం చూపిస్తే అది ఏమాత్రం కూడా సాధ్యము కానటువంటి విషయంగానే ఎప్పుడు నిలిచిపోద్ది.
మన జీవితము ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నీ దర్శనము, నీ యొక్క విజన్ నెరవేర్చబడాలంటే ఖచ్చితంగా అనుకున్న వెంటనే అది ప్రభువు యొక్క చిత్తములో ప్రభు చేతికి అప్పగించి దాన్ని కార్యరూపంలో చేయడానికి తొలి అడుగు పడాలి. రెండవదిగా మీరు జ్ఞాపకం చేయాలి, ఈ తొలి అడుగు పడినటువంటి సందర్భంలో ఎన్నో ఆటంకాలు వస్తాయి, నీకు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి, ఎన్నో రకాలుగా నిన్ను ఒక భయంకరమైనటువంటి సమస్యలకు గురి చేస్తారు. ఎప్పుడైతే వీరు దేవుణ్ణి కేకలు వేయడం ప్రారంభించారో వెంటనే 31వ వచనం మీరు గమనించిన, ఊరకుండుమని జనులు వారిని గద్దించిరి. ఊరకుండుమని జనులు గద్దించారు. గద్దించినటువంటి పరిస్థితిని మనం అక్కడ చూస్తూ ఉన్నాము. దేవుడు మనకు సహాయంగా ఉంటాడు. అయితే మనం చేసే పనిలో మనకు కొన్నిసార్లు అపవాది అనేక రకాలైనటువంటి ఆటంకాలను క్రియేట్ చేస్తుంది. అనేక రకాలుగా నీ చుట్టూ ఉన్నవారు నిన్ను ఊరకుండు, నీ వల్ల కాదు, నువ్వు చేయలేవని వెనక్కి లాగేవారు ఉంటారు. మనల్ని ముందుకి నడిపించేవారు మనకి ఎవరు కూడా ఉండరు. ప్రియులారా, నీతిగా మనం జరిగించినప్పుడు ప్రభు అంటున్నాడు, యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకున్నాడు, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. మన విజను నిజమైనదైతే, మన యొక్క దార్శనికత దేవుని దృష్టికి నీతికరమైనదైతే, ఆయన అంటున్నాడు యెషయా 42లో ఆయన చెప్తున్నాడు 6-7 వచనాల భాగంలో, ఇదిగో నీ నీతి విషయంలో నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేపట్టు. నీతిగా మనం చాలా ట్రాన్స్పరెన్సీగా మన విజన్ కలిగి ఉన్నప్పుడు ప్రభు దానిలో మనకు సహాయం చేస్తాడు. వారు ఏమాత్రం కూడా అనీతిమంతులుగా లేరు. వారు ఏమాత్రం కూడా స్వార్థం కొరకు ప్రభువుని పిలవట్లేదు. వారు ఇంకొకరికి ఇంకోటి చేయటానికి ప్రభువుని పిలవట్లేదు. వారికి ఉన్నటువంటి ఇబ్బంది, వారికి ఉన్న సమస్యను ప్రభు దగ్గర వారు పెట్టడానికి ప్రభువుని పిలుస్తున్నారు. ప్రియులారా, నీకు అడ్డంకులు వచ్చినప్పటికీ, అనేక రకాల కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చిన ఊరకుండమని నీ చుట్టూ ఉన్న వారిని నీ వెనక్కి లాగినా నువ్వు డోంట్ స్టాప్. ఎప్పుడు కూడా నువ్వు వెనక్కి తగ్గద్దు. మీరు ఆ ముందు వచనంలో మీరు చదివితే 31వ వచనంలో అంటది, మరీ ఎక్కువగా వారి కేకలు వేసిరి. ఎప్పుడైతే ఊరకుండమని వారు అన్నారు 31వ వచనం ప్రారంభంలో, కానీ వారు ప్రభువా దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించమని మరీ బిగ్గరగా కేక వేసిరి. మరీ ఎక్కువగా రెట్టింపు ఉత్సాహంతో, నీకు వచ్చిన సమస్యలన్నిటిని బట్టి రెట్టింపు ఉత్సాహంతో నువ్వు ప్రార్థించినప్పుడు, నువ్వు దాని గురించి ముందుకు వెళ్ళినప్పుడు ప్రభువు నీకు సహాయం చేస్తాడు. మరీ ఎక్కువగా ఈ పదాన్ని మీరు అక్కడ జ్ఞాపకం ఇక్కడ చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, మొదటిది నువ్వు అనుకున్న వెంటనే కార్యరూపంలో చేయాలి. రెండవది, ఆటంకములు వచ్చినా మరీ ఎక్కువగా అనే మాట ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము నిరుత్సాహపడకుండా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మనం చేసే పని నీతిదైతే ప్రభువే చేపట్టుకొని నిన్ను నడిపిస్తాడు. మూడవది మనం జ్ఞాపకం చేసుకోవాలి, మరి ఎక్కువగా కేకలు వేసేది. కేకలు వేయడం అంటే అడగడం, మాట్లాడడం, ప్రార్థించటం. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. మొదటిగా దావీదు కుమారుడా అని పిలిచారు. రెండవదిగా వారికి మరీ ఎక్కువగా అనగా ఊరకుండము అని అన్నప్పటికీ కూడా మరీ ఎక్కువగా అనడంలో అర్థం ఏంటంటే, వారు నిరుత్సాహపడకుండా ముందుకు సాగిపోయారు. మూడోది, కేక వేయడము అని అంటే ప్రార్థించడం, అడగడం, పిలవడం, దేవుణ్ణి కేకతో పిలవడం. ఈ రోజున అలాగన ప్రభుని ప్రార్థనాపూర్వకంగా మనం అడగగలగాలి, ప్రార్థించగలగాలి. ఏదైతే మనకు ఆటంకంగా ఉంటుందో దాన్ని తీసివేయమని అడగాలి. ఏదైతే మనకు కావాలో అది ప్రభుని అడిగే వారంగా మనం ఉండాలి. కీర్తన 43లో భక్తుడు చాలా స్పష్టంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మీరు గమనిస్తే ఆయన చేసే ప్రార్థన మీరు చూడండి, నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. చూసారా, అవి త్రోవ చూపుతాయి. ఏమి త్రోవ చూపుతాయి? అవి నాకు త్రోవ చూపుతున్నాయి కాబట్టి నీ వెలుగు సత్యము నాకు అనుగ్రహించము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పిల్లరా, ఈ రోజున అలాంటి ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకు వెళ్ళాలి. మరీ ఎక్కువ ప్రార్థన చేశారు. ఒకసారి పిలిచారు, ఊరకుండమని ఆటంకం వచ్చింది. మరీ ఎక్కువగా అంటే మరీ ఇంకా ఎన్నో సార్లు వారు కేక వేయడం, మరీ బిగ్గరగా కేక వేయడం, మరీ ఎక్కువగా మనలో చాలామంది ఒక సమస్య వచ్చినప్పుడు దాని గురించి ప్రార్థన చేస్తారు.
అది సమస్య తీరిపోకుండా దానికి సంబంధించిన ఇంకా ఇతరితర ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రార్థన మానేస్తారు. కానీ అలా కాదు, మరీ ఎక్కువగా ప్రార్థించే వారంగా ఉండాలి మనం. అలా ప్రార్థించిన ఆ ఇద్దరు గుడ్డివాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు జరగటం అనేవి మనం చూస్తాం. చివరిగా 4వది చాలా ప్రాముఖ్యమైనది, ఒక క్లారిటీ మనం కలిగి ఉండాలి. క్లారిటీగా ఉండాలి. ఎప్పుడైనా నీకు ఒక విజన్, నువ్వు దాన్ని సాధించాలి అని అంటే ఏదైతే విజన్ నువ్వు ప్రారంభంలో ఏదైతే కలిగి ఉన్నావో దానిని ఒక క్లారిటీగా ఉండాలి ఎప్పుడు. చూడండి, వీరిద్దరి కూడా యేసుని గురించి విన్నారు, అప్పుడే అనుకున్నారు అనమాట వాళ్ళ జీవితాల్లో. ఏమనుకున్నారు? యేసే దగ్గరికి వెళ్ళి మన సమస్య చెప్పుకోవాలి అని. ఇక్కడ మీరు మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఇక్కడ ప్రభు అడుగుతూ ఉన్నారు 32వ వచనంలో, యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయకూర్చున్నాను అడిగేవారు, ప్రభువా మా కన్నులు తెరవవలెను అనెను. చూసారా, ప్రభువా మా కన్నులు. సబ్మిసివ్గా వారి యొక్క సమస్యను వారు అడిగారు దేవునికి. ప్రభువా అని తమను తాము తగ్గించుకుని వారికున్న లోటేదో, వారికున్న సమస్య ఏదో, వారికున్న ఇబ్బంది ఏదో దాన్ని క్లియర్గా ప్రభు దగ్గర చెప్పారు. అప్పటి వరకు ఊరకుండా మన జనాలు మీద పడ్డారు, రకరకాల సమస్యలు వచ్చినాయి, అక్కడ అందరూ ఉన్నారు, తడువులాడుతూ ఉన్నారు, యేసు దగ్గరికి వెళ్ళలేకపోయారు. అయితే ఇంతమంది జనం నా చుట్టూ ఉన్నారే, వాళ్ళందరూ ఊరుకుండా అంటున్నారు. ఇప్పుడు నేను మళ్ళీ నోరు తెరిచి ఏదైనా అడిగితే వారు ఏమంటారో అని ఏం భయపడలేదు. ప్రభువా యేసుని ప్రభువా అని సంబోధించి చాలా క్లియర్గా మా కన్నులు తెరువు అని చెప్పడం జరిగింది. ప్రియులారా, అలాంటి క్లారిటీ మన విజన్లో మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే క్లారిటీగా మనం ముందుకు వెళ్తామో ప్రతిదీ కూడా మనము చాలా తేలికగా సాధించగలదు. కన్ఫ్యూజన్లోనికి మనం వెళ్ళకూడదు. అపవాది చేసే పని అదే, కన్ఫ్యూజ్ చేస్తుంది నిన్ను, విశ్వాసంలో కన్ఫ్యూజ్ చేస్తుంది, నీ యొక్క చదువుల్లో నిన్ను కన్ఫ్యూజ్ చేస్తుంది, నీకున్న ప్రయాణాలన్నిటిలో కన్ఫ్యూజ్ చేస్తుంది. నువ్వు ఏ పని చేసినా ఒక కన్ఫ్యూజన్ నీలో క్రియేట్ చేస్తుంది. ఈ లోపల నీ జీవితంలో జరగవలసిన నష్టం జరిగిపోద్ది. ప్రియులారా, డోంట్ కన్ఫ్యూజ్డ్. ఎప్పుడు కూడా మనం కన్ఫ్యూజ్ కాకూడదు. చాలా క్లారిటీగా క్లియర్గా ఉండాలి. అది ఎప్పుడు వస్తుందంటే ఆ క్లారిటీ మన యొక్క బ్రెయిన్లో క్లారిటీ రావడానికి కేవలము ప్రభు యొక్క మాట ద్వారా మాత్రమే జరుగుతుంది. ప్రభువుని మనం అర్థించినప్పుడు మాత్రమే జరుగుతుంది. ప్రభువులో మనము సమయాన్ని గడిపినప్పుడు మాత్రమే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఆ సమయోచితమైన జ్ఞానం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రియులారా, వారు అక్కడ జనాలు అందరూ గుంపు కూడి భయపడుతున్నారని భయముతో వారు ఇంకోటి ఏదో అడగలేదు, కానీ వారు దేని గురించి అయితే ఆలోచించారో, దేనివల్ల అయితే వారు భయపడుతున్నారో, దేనివల్ల అయితే బాధపడుతున్నారో, ఏదైతే వారికి లోటుకుందో దాన్ని అక్కడ అడిగారు. అలాంటి క్లారిటీ ఉన్నప్పుడు మన విజన్, మన దార్శనికము అనేది ఎప్పుడు కూడా మనం దాన్ని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాము. ఇక్కడ అదే కదా వారు చేసే క్లారిటీగా మా కన్నులు తెరువు అని చెప్పినప్పుడు ప్రభు వెంటనే కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొందారు. ఎలాంటి దృష్టి? ఈరోజు మనం ఆత్మీయమైనటువంటి దృష్టి మనం లేకుండా ఉన్నామేమో, ఆత్మీయ అంధత్వంలో ఉన్నామేమో, లేక మనము ఆత్మీయమైనటువంటి విజన్, ఒక దార్శనికము లేకుండా జీవిస్తున్నామేమో. నీ కుటుంబము, నీ సంఘము, నీ ఆలోచన అంటూ మన జీవితాన్ని గడిపేస్తున్నాం మనం. వి షుడ్ ఎక్స్టెండ్ అవర్ బౌండరీస్. మన యొక్క సరిహద్దులను విశాలపరుచుకోవాలి. ఇతరుల ఎడల మనం ప్రేమ కలిగి ఉండాలి. ఇతరులకు క్రియారూపకమైన ప్రేమను మనం కనబరచాలి. ప్రభు ప్రేమను, అగాపే ప్రేమను మనం కనబరచాలి. అలాంటి విజన్ మనం కలిగి ముందుకు వెళ్ళాలి. ప్రియులారా, చూడండి, ఈరోజు కేవలము వాక్యం ఒకటే అనుకుంటే లుథరన్లో కానీ లేదా ఇంకితర డినామినేషన్స్లో కానీ ఈ యొక్క విద్యా వైద్య పరమైనటువంటి సేవలు ఉండుండేవి కావు. ఈ ఫ్రీ మెడికల్ హాస్పిటల్స్, ఫ్రీ కాలేజెస్, స్కూల్స్ ఇవన్నీ ఉండేవి కావు. వారు కేవలము ఆధ్యాత్మికతను మాత్రమే ఇవ్వాలని అనుకుని కాదు. ప్రియులారా, ఒక మనిషి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతమైన మానవుడు ఉండాలంటే ఆత్మ, శరీరము, మనస్సు అంతా కూడా వారు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో దేవుని యొక్క దర్శనముతో ప్రభు వలన వారికి కలిగి ఉన్నటువంటి మేలులను మనకి కూడా వారు అందించి వెళ్ళారు. ప్రియ విశ్వాసి, దానిని మనం దాన్ని కొనసాగించాలి. అలాంటి దర్శనాలు కలిగి ఒకరికో ఇద్దరికో ఎంతమందికి అయితే అంతమందికి నీకున్న దాంట్లోనే సాయం చేయి. దేవునికి దశమ భాగం ఇవ్వి, నీ పొరుగువానికి
5%, నువ్వు సంపాదించిన సంపాదనలో ఒక 5% ధనము వారికి కేటాయించి నువ్వు కనుక ప్రభువు యొక్క దర్శనాన్ని పుణిగిపుచ్చుకుంటూ నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు అని ప్రభు ఇచ్చిన ప్రధానమైన ఆజ్ఞ, రెండవ ఆజ్ఞను కూడా మనం పాటించే వారంగా ఉండాలి. మొదటి ఆజ్ఞను అందరం పాటిస్తాం, పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ఆయన్ని ప్రేమిస్తాం, ఆరాధిస్తాం. అయితే నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించడమే దేవుడు మనకిచ్చినటువంటి అద్భుతమైన ది గ్రేట్ విజన్. దానిని మనం కొనసాగించాలి. విలియం కేరీ దానిని చేశాడండి. కేవలము ఆయన ఈ యొక్క పరిచర్య మాత్రమే కాదు, అనేక రకాలైనటువంటి సేవలు ఈ లోకంలో ఆయన చేసి అనేక మందిని ప్రభు వైపు నడిపించాడు. ప్రియులారా, మన జీవితంలో ప్రాముఖ్యంగా నీ విజన్ నెరవేర్చబడ్డానికి అనుకున్న దాన్ని ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించు. రెండవది, నీ జీవితంలో ఆటంకం వచ్చినా ఆగిపోకు, కొనసాగించు. మూడవది, నీవు మరీ ఎక్కువగా ప్రార్థించేవానిగా ఉండాలి, ప్రార్థనా అనుభవం ఉండాలి. 4, క్లారిటీగా దేవునిలో స్పష్టత కలిగి మనం ముందుకు వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు ప్రభు నీ చేయి పెట్టి నీ కొరకు ఆయన నిలిచి నిన్ను చేయి పట్టుకుని తీసుకుని వెళ్తాడు, నడిపిస్తాడు. అతి కృప ఆశీర్వాదాల ద్వారా నువ్వు జయం పొందుకొని నీవు దేవుని వెంట వెళ్ళేటువంటి ఆశీర్వాదం పొందుకుంటాం. ఆ గుడ్డివాళ్ళు 2 స్వస్థ పొందుకున్నారు, ఆయన వెంట వెళ్ళిరి. మనము ఆయన వెంట వెళ్ళినప్పుడు ఆయనే మన కార్యాలు జరిగిస్తాడు. అతి కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడ గొప్ప దేవానికి వందనాలు. గడిచిన కాలం అంతా మీరు తోడుకున్నారు నాయన. ప్రభువా, బిడలు వారి జీవితాల్లో విజన్ కలిగి, దార్శనికము కలిగి, ప్రభువా నీ కొరకు సాక్షిగా జీవించే బిడలుగా ఆశీర్వదించండి. మీరే మహిమ పొందండి, నీ కృపలో బలపరచండి. క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.